వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. చాలా మందికి కొంతమంది డ్రీమ్స్ ఉంటాయి. ఏమని యుఎస్లో జాబ్ చేయాలని, చదువుకోవాలని చాలా కలలు కంటా ఉంటారు. అలాంటి కలలు సాకారం చేసుకునే ప్రక్రియలోనే వీసా అనేది చాలా మందికి తెలియదు. ఆడ గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటాయి, యుఎస్లో ఎలా వెళ్తుంటుంది, వీసా ప్రక్రియ కూడా చాలా మందికి తెలియదు. ఇవన్నీ విషయాలు మన అయితే ఈరోజు అయితే మాట్లాడుకుందాం. వాటి గురించి గ్లోబల్ తెలంగాణ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేసి తనైతే చాలా మందికి గ్లోబల్ వైజ్ గా హెల్ప్ చేస్తా ఉన్నారు. ఈ రోజు అయితే మనతోనైతే ఉన్నారు విశ్వేశ్వర రెడ్డి కవల. మాట్లాడడం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి సార్. చాలా మందికి అయితే ఏంటంటే వీసా గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా తీసుకోవాలో, దానికి ఏం కండిషన్స్ ఉంటాయో అని చాలా మందికి తెలియదు. మీరు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు, దీంట్లో భాగంగా వీసాల గురించి కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ లెజెండ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా ఇవాళ నా అనుభవాలను పంచుకునే విధంగా, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే విధంగా ఈ లెజెండ్ టీవీ ద్వారా అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐస్కి ఇది ఒక వేదిక. సో ప్రత్యేకంగా ఇవాళ ఎన్ఆర్ఐస్ అనేది ఒకప్పుడు కొన్ని కంట్రీస్ వరకే పరిమితమైన ఎన్ఆర్ఐస్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో విద్యారీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ, ఈ మధ్య టీచింగ్ ప్రొఫెషన్లో కూడా చాలా మంది వెళ్తున్నారు. అదేవిధంగా బిజినెస్ చేయడానికి కూడా చాలా మంది వెళ్తున్నారు. సో ఈ రకరకాల ఎంప్లాయ్మెంట్ రూపకంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ రూపకంగా కానీ, బిజినెస్ రూపకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సంస్థను 2022లో స్థాపించడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక 53 కంట్రీలలో కూడా మన ఫుట్ ప్రింట్ ఉంది ఇవాళ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ది. అదేవిధంగా ఎస్పెషల్లీ ఇప్పుడు స్టూడెంట్స్, అంటే తెలంగాణ నుంచి చాలా మంది విద్యార్థులు అమెరికా వస్తున్నారు. చాలా యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ రూపకంగా వచ్చి జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా F1 వీసా రూపకంగా వస్తారు. దాని తర్వాత ఓపీటీ ఉంటుంది. ఓపీటీ తర్వాత H1B ఉంటుంది. H1B తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అని ఉంటుంది. గ్రీన్ కార్డ్ తర్వాత సిటిజన్షిప్ అనేది. ఇది F1 టు సిటిజన్షిప్ మధ్యలో హోల్ ప్రాసెస్, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో భాగంగా ఇవన్నీ స్టెప్స్ ఉంటాయి. సో అక్కడికి వచ్చిన మెజారిటీ ఆఫ్ ద తెలంగాణ సమాజం అంతా కూడా ఈ ప్రాసెస్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. సో స్టూడెంట్ వీసాలు యూజువల్గా F1 రూపకంగా వచ్చిన వాళ్ళందరూ ఒక 2 years మాస్టర్స్, 1.5 year నుంచి 2 years మధ్యలో మాస్టర్స్ చేస్తారు. మాస్టర్స్ అయిపోయాక వాళ్ళకి ఏదైతే చదువుకుంటారో చదువుకున్న ఎడ్యుకేషన్ అప్లై చేసుకోవడానికి కోసం దానికి ఓపీటీ అంటారు. సో ఆ ఓపీటీ పీరియడ్ కూడా స్టెమ్ అని ఉంటుంది, నాన్ స్టెమ్ అని ఉంటుంది. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో స్టెమ్ ఏదైతే ఉందో అది 36 months ఓపీటీ ఇస్తారు. నాన్ స్టెమ్ అంటే లీగల్ కానీ, మేనేజ్మెంట్ కానీ, అదర్ కోర్సెస్, అదర్ దాన్ స్టెమ్ కోర్సెస్ ఏదైనా ఉంటే వాటికి 12 months ఉంటుంది ఓపీటీ టైం. ఈ టైంలో, ఆ పర్టికులర్ టైంలో, అంటే నాన్ స్టెమ్కి 12 months, స్టెమ్కి 36 months ఓపీటీ వర్క్ పర్మిట్ ఉంటుంది. ఇది వర్క్ పర్మిట్ లాగా. ఆ టైంలో H1B కోటా, అంటే H1B అనేది ఇవాళ లాటరీ సిస్టంలో భాగంగా ఉంది. సో H1 అనేది లాటరీలో అప్లై చేస్తే, లాటరీలో పిక్ అయితే అప్పుడు వాళ్ళు H1 ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఈ డ్యూరేషన్ లోపలనే యూజువల్గా స్టూడెంట్స్ అందరూ H1 ఫైల్ చేసుకుంటారు. H1 వచ్చాక మళ్ళీ ఆ H1 కూడా 6 year టర్మ్ లిమిట్ ఉంటుంది. ఆ 6 years లోపల మళ్ళీ కంపెనీలు మారినా, అంటే ఒక ఎంప్లాయర్ నుంచి మళ్ళీ ఎంప్లాయర్ మారాల్సి వచ్చినా కూడా సో దే కెన్ చేంజ్. సో బట్ దే హ్యావ్ 6 years లిమిట్. ఈ 6 years లోపల మళ్ళీ గ్రీన్ కార్డ్ కోసం, అంటే ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ రెసిడెన్సీ. సో గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కూడా చాలా మంది అప్లై చేసుకుంటారు. అక్కడే ఉండాలనుకునే వాళ్ళు, లేదు మేము అక్కడ వెళ్ళి కొద్ది రోజులు చదువుకొని తర్వాత కొద్ది రోజులు పనిచేసి బ్యాక్ వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బట్ అక్కడ ఉండాలనుకున్న వారికి మాత్రం గ్రీన్ కార్డ్ అనేది పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు. సో పర్మనెంట్ రెసిడెన్సీ కూడా 3 steps ఉంటుంది. అందులో కూడా పర్మ్ ప్రాసెస్ ఉంటుంది, I-140 ఉంటుంది, తర్వాత 485 అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అని ఉంటుంది. అది కూడా ఒక 3 steps ప్రాసెస్ టు గెట్ ద గ్రీన్ కార్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. దాని తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చాక కూడా ఒక 5 ఏళ్ళు ఉంటే, అంటే పర్మనెంట్ రెసిడెంట్గా 5 సంవత్సరాలు అమెరికాలో ఉంటే, దాని తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద సిటిజన్షిప్. సో once you apply citizenship, it will take another 6 months to 1 year, depends on the geographical location. ఎక్కడైతే ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ లొకేషన్స్ బట్టి, వాళ్ళ వాల్యూమ్ ఆఫ్ ద కేసెస్ బట్టి ఆ సర్వీస్ సెంటర్లో అంత తొందరగా వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ని బట్టి, వాళ్ళ ఇంటర్వ్యూ అవైలబిలిటీని బట్టి వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. ఇది టిపికల్గా US వరకు ఇమిగ్రేషన్ ప్రాసెస్. అది మనకు మెజారిటీ ఆఫ్ ద తెలంగాణ సమాజం కానీ, తెలుగు సమాజం కానీ యూజ్ చేసుకునే సర్వీసెస్. ఇది కాకుండా కూడా US ఇమిగ్రేషన్లో కూడా చాలా వీసా టైప్స్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆల్ఫాబెటిక్ A to Z, జీని
జీ అంటారు యూఎస్లో. సో ఈ జీలో ప్రతి లెటర్కు కూడా ఒక వీసా టైప్ ఉంటుంది. యూజువల్గా మన వాళ్ళందరూ B1 B2 రూపకంగా విజిటర్ రూపకంగా వస్తారు. చాలా మందికి మీకు తెలుసు అది విజిటర్ వీసా అంటే B1 B2 బిజినెస్ అండ్ ప్లెజర్ వీసా అంటారు. అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చిన పూజారులు అక్కడికి వస్తే దాన్ని R1 వీసా అంటారు, విచ్ ఈస్ ద రిలీజియస్ వీసా. నాట్ ఓన్లీ పూజారీస్, ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్ ప్రాపగేషన్కి వచ్చే చర్చిలు కానివ్వండి, టెంపుల్ కానివ్వండి, మాస్క్స్ కానీ ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళు R1 వీసా కిందకి వస్తారు. అదేవిధంగా స్టూడెంట్ అయితే F1 అవుతుంది. H1 అంటే స్పెషాలిటీ కేటగిరీ స్కిల్డ్ లేబర్ కింద వస్తుంది, దాన్ని H1B అంటారు. అందులో అన్ని వీసాకి కూడా డిపెండెంట్ వీసాస్ కూడా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ రావాలనుకుంటే డిపెండెంట్ ఉంటుంది. H1B స్పెషల్గా H4 అనే వీసా ఉంటుంది, విచ్ ఇస్ ఎ డిపెండెంట్ వీసా. ఇన్ సిమిలర్ లైన్స్ O1 ఉంటుంది, O2 ఉంటుంది. ఇట్లా అంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ టైప్స్. వీ కెన్ ఐ వీసా ఉంటుంది మీడియా వాళ్ళకి. సో ఇన్ దట్ లైన్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వీసాస్, అండ్ మెజారిటీ వీసాస్ను మన పెర్ఫార్మెన్స్ వీసాస్ ఉంటాయి P3లు. ఇది బేసికల్గా మూవీ ఆర్టిస్టులు కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి వచ్చినప్పుడు, పెర్ఫార్మర్స్ కానివ్వండి వాళ్ళంతా వచ్చినప్పుడు ఆ వీసా యూటిలైజ్ చేసుకుని అమెరికాకు వస్తూ ఉంటారు. సో ఇది క్లుప్తంగా ఇమిగ్రేషన్ వరల్డ్లో యుఎస్ వరకు ఈ రకంగా మేము హెల్ప్ చేస్తున్నాం. మాకు వీ హ్యావ్ అన్ ఇమిగ్రేషన్ లా ఫర్మ్. సో త్రూ ఇమిగ్రేషన్ లా ఫర్మ్ వీఆర్ సర్వింగ్ ద community, Indian community basically. So whoever needs an immigration help, we are there to help. In our office is located in Washington DC metro area. So we are there. And అదే విధంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ రూపకంగా కూడా విద్యార్థులకు చాలా మంది చాలా సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను కూడా మనం అడ్జస్ట్ చేయడానికి, ఆ సమస్యల ఇష్యూస్ మీద అడ్రస్ చేయడానికి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి కూడా, కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ యూఎస్లో ఒక 50 సిటీ చాప్టర్స్లలో కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అమెరికాకు మనకు యుఎస్ నుండి స్టూడెంట్ వీసా రూపకంగా దగ్గర ఒక 1.4 మిలియన్ పీపుల్ వచ్చారు. అక్కడ 14 lakhs బేసికల్గా యుఎస్కి వచ్చారు. సో ఇవన్నీ డిఫరెంట్ వీసా టైప్స్ ద్వారా వచ్చారు. అది దిస్ ఇస్ సోర్స్ ఫ్రమ్ ది అంబాసిడర్ టు యుఎస్ అంబాసిడర్స్ టు ఇండియా రూపకంగా మనకి ప్రొవైడ్ చేశారు. సో బేసికల్గా ఈ ట్రావెలింగ్ అంటే మైగ్రేషన్, ఇప్పుడు వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అయింది కాబట్టి చాలా మంది మైగ్రేట్ అవుతున్నారు. అంటే నాట్ ఓన్లీ అమెరికా, పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు ఫర్ వేరియస్ ఆస్పెక్ట్స్ టు వేరియస్ కంట్రీస్ టు సెటిల్ డౌన్, వెదర్ దే ఆర్ స్టూడెంట్స్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ అన్న కావచ్చు, బిజినెస్ అన్న కానీ ఏ రూపకంగానైనా కూడా ప్రపంచం మొత్తం ఇవాళ గ్లోబల్ విలేజ్ అయినందువల్ల మైగ్రేషన్ జరుగుతుంది. ఒక అమెరికా వరకే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, యూరోపియన్ కంట్రీస్, చాలా కంట్రీస్, అదేవిధంగా ఆఫ్రికన్ కంట్రీస్లలో కూడా మన వాళ్ళు ఎన్ఆర్ఐస్ వెళ్ళి ఫార్మింగ్ చేస్తున్నారు, మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారు, తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నారు, తర్వాత ఎడ్యుకేషనల్ సెక్టర్లో ఉన్నారు, తర్వాత స్టూడెంట్స్ ఉన్నారు రూపకంగా. సో అక్కడ గ్లోబల్లో అక్కడ ఏంటంటే గోల్డ్ మైనింగ్ కూడా చేస్తున్నారు ఆఫ్రికాలో సెవరల్ కంట్రీస్లో. అదేవిధంగా కరేబియన్ ఐలాండ్స్లో కూడా చాలా ఐలాండ్స్ కూడా మనలు మైగ్రేట్ అయ్యారు ఈ మధ్య. చాలా అక్కడ వెళ్ళి మెడికల్ కాలేజీలు పెట్టారు చాలామంది. మెడికల్ కాలేజీలలో కూడా స్టూడెంట్స్ మన వాళ్ళు వెళ్తున్నారు, అంటే ఎడ్యుకేషన్ రీత్యా వెళ్తున్నారు, ఎంప్లాయ్మెంట్కి వెళ్తున్నారు. అదేవిధంగా అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రతి కంట్రీ, ఆఫ్రికా కంట్రీ కానివ్వండి లేకపోతే ఎనీ అదర్ కంట్రీ ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ కూడా ఫారిన్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ రూపకంగా కూడా గ్రీన్ కార్డ్ ఇస్తుంది. దాన్ని EB-5 అంటారు. అదేవిధంగా చాలా కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, దే ఆర్ వెల్కమింగ్ ఆల్ ది స్కిల్డ్ పీపుల్ హూ కెన్ డూ గుడ్ బిజినెస్, హూ కెన్ డూ గుడ్ జాబ్. వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇఫ్ యూ ఇన్వెస్ట్ సమ్ మనీ యూ విల్ గెట్ ఈదర్ గ్రీన్ కార్డ్, యూ విల్ గెట్ సిటిజన్షిప్. సో దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మేము షేర్ చేయడానికి కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫెసిలిటేట్ చేస్తుంది వాళ్ళందరికీ. సార్ ఇంకా చాలా మంది ఏంటంటే వీసా అప్లై చేసేటప్పుడు ఎటువంటి గైడెన్స్ తీసుకోవాలి, ఒకవేళ ఇక్కడ నుండి వేరే కంట్రీకి వెళ్ళాలంటే, తెలంగాణ నుండి వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే ఎటువంటి గైడెన్స్ తీసుకోవాలి ముందుగా? టిపికల్గా వాళ్ళు ఏ కంట్రీకి వెళ్తారన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అమెరికాకి అయితే ఒక రకమైన గైడెన్స్ ఇస్తాం, ఆస్ట్రేలియాకి అయితే ఇంకో రకమైన గైడెన్స్, న్యూజిలాండ్ అయితే ఒక రకం, కెనడాకి ఒక రకం. ఎందుకంటే ప్రతి కంట్రీ దాని ఇమిగ్రేషన్స్లో డిఫరెంట్ రూల్స్ పెట్టి ఉంటుంది. తర్వాత కరేబియన్ ఐలాండ్స్ ఇప్పుడు చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అన్నట్టు, సౌత్ ఆఫ్ ఇది. తర్వాత సెంట్రల్ అమెరికాకి వస్తున్నారు మన వాళ్ళు, సౌత్ అమెరికాకి వస్తున్నారు. యూజువల్గా ఆన్ సైట్ అంటారు టెక్నాలజీ వైజ్ చూస్తే, ఆఫ్ షోర్ అంటారు, ఇండియా అని అంటారు. ఇప్పుడు నియర్ షోర్ అని వచ్చింది కొత్తగా. నియర్ షోర్ అంటే అమెరికాకు దగ్గరనే మెక్సికో ఉంటుంది. సో సేమ్ టైం జోన్లో యూజువల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఈస్టర్న్ ఆర్ సెంట్రల్ ఆర్ మౌంటైన్ ఆర్ పసిఫిక్ టైం జోన్లో మన వాళ్ళు పనిచేస్తుంటారు మెజారిటీ వాళ్ళు. సో అది కాకుండా ఈ ఇండియన్ IST అంటారు, ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్లో పనిచేస్తుంటారు. సో ఇది కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నియర్ షోర్ రూపకంగా ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్ టైంలో
లోయర్ పేమెంట్ తోని రిసోర్సెస్ అవైలబుల్ ఉండాలని కోరుకుంటే ఇప్పుడు టీసీఎస్ కానీ విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ వాళ్ళ ఆఫ్ షోర్ నియర్ షోర్ సెంటర్స్, ఇట్స్ నాట్ ఆఫ్ షోర్ ఇస్ ఇన్ ఇండియా, నియర్ షోర్ ఇస్ నియర్ టు అమెరికా. సో మెక్సికోలో ఉన్నాయి అవి, మెక్సికో కంట్రీలో సెవరల్ ఇండియన్ బేస్డ్ ఐటీ కంపెనీస్ దట్ ఇస్ కాల్డ్ నియర్ షోర్. సో ఇన్ దట్ లైన్ అంటే వీసా టైప్స్ లో అక్కడికి కూడా మెక్సికోకి తీసుకొస్తారు, అంటే ఇండియా నుంచి మెక్సికో తీసుకొచ్చి అమెరికా వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండి అమెరికా వర్క్ ఎట్లా చేస్తామో అక్కడ కూడా. తర్వాత ఈ మధ్య నేను ఒక కంట్రీకి వెళ్ళాను, దాన్ని ఉరుగ్వాయ్లో కూడా మాంటివీడియో అని ఉంటుంది క్యాపిటల్. అక్కడ కూడా టీసీఎస్ ప్రెజెన్స్ ఉంది, ఒక 2000 మంది ఎంప్లాయీస్, ఇండియన్ ఎంప్లాయీస్ మాంటివీడియో నుంచి అమెరికన్ క్లయింట్కి పనిచేస్తున్నారు. సో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క వీసా టైప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు గైడెన్స్ కావాలంటే ఆ పర్టికులర్ మైగ్రేషన్ ఏం వెళ్ళాలి, వాళ్ళ గ్రీన్ కార్డ్ రూపకంగా వెళ్ళాలా, వాళ్ళ స్కిల్డ్ లేబర్ రూపకంగా వెళ్ళాలా, వాళ్ళ పర్మనెంట్ రెసిడెంట్ వెళ్ళాలా అనే దాన్ని బట్టి మనం గైడెన్స్ ఇవ్వచ్చు. అంటే ఒక జనరిక్ గా మనం ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. ఓకే, యూఎస్కి వెళ్ళాలంటే ఎటువంటి గైడెన్స్ కావాలి, మీరు ఏం చెప్తారు? అసలు యూఎస్కి వెళ్ళాలంటే యాజ్ ఏ స్టడీ పరంగా వెళ్ళినా జాబ్ పరంగా వెళ్ళినా ఏ విధమైన గైడెన్స్ తీసుకుని వెళ్తే బాగుంటుంది? 100% గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే కౌన్సిలింగ్, గైడెన్స్, అడ్వైజెస్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం వస్తుంటారు కాబట్టి వాళ్ళకి కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా నాలెడ్జ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గూగుల్, యూట్యూబ్ వచ్చింది, కానీ ఈవెన్ దెన్ బట్ బియాండ్ దట్ ఆల్సో వీ నీడ్ టు గెట్ సమ్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ ఎ హ్యూమన్. మనుషుల ద్వారా తెలిస్తే అంటే ఎక్స్పర్టైజ్, హూ హాజ్ గుడ్ ఎక్స్పర్టైజ్, సీనియర్ నాలెడ్జ్. సో లాయర్ల ద్వారా రూపకం కానీ, డాక్టర్ల రూపకం కానీ, అంటే మెడికల్ సెక్టర్ అయితే ఒక డాక్టర్ అడ్వైజ్ తీసుకోవడము, లీగల్ సెక్టర్ అయితే లీగల్ కమ్యూనిటీ నుంచి తీసుకోవడము, ఇటువంటి చేయగలిగితే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇమిగ్రేషన్ సైడ్ కూడా F1 వీసాకి చాలా ఇప్పుడు యూనివర్సిటీస్ వచ్చాయి, ఇక్కడ చాలా కన్సల్టింగ్ ఫర్మ్స్ వచ్చాయి, వాళ్ళే మంచిగా ప్లేస్ చేస్తున్నారు అక్కడ స్టూడెంట్ రూపకంగా. సో దెన్ ఆఫ్టర్ ద స్టూడెంట్ ఆల్సో వీఆర్ అడ్వైజింగ్ దెమ్ టు టేక్ గుడ్ గైడెన్స్. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది స్టూడెంట్స్ అమెరికాకు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా మనము చూస్తూ ఉన్నాము. కరెక్ట్. సో బేసికల్గా వచ్చిన స్టూడెంట్స్ ఏమైతుందంటే ఈ మధ్య ఎకనామిక్ క్రైసిస్, మీకు పాండమిక్ వచ్చింది, పోస్ట్ పాండమిక్ రెసిషన్ వచ్చింది. సో ఈ రెసిషన్ టైంలో చాలా మందికి లాస్ట్ 1.5 year నుంచి ఎంప్లాయ్మెంట్ లేదు. ఎందుకంటే ఎకానమీ డౌన్ ఉంది కాబట్టి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు అక్కడ రెవెన్యూ లేకపోతే మనం ఏం చేయలేము. అక్కడ దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా అని అంటుంటారు అన్నట్టు. సో ఎవ్రీథింగ్ టైడ్ టు $1, అంటే యాక్టివిటీ టైడ్ టు $1 కాబట్టి సో తప్పకుండా వాళ్ళు ఏదో ఒక పని చేయాలనుకుంటారు. అక్కడికి వెళ్ళాక పని దొరకకపోతే ఇబ్బంది అవుతారు. సో మాస్టర్స్ అయిపోయినాక యూజువల్గా వెనకకు వస్తామని ప్రామిస్ చేసి వెళ్తారు, కాకపోతే అనుకోకుండా అక్కడే ఉండాలనుకున్నప్పుడు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేవిధంగా ఈ మధ్య మన చాలా మంది అక్కడికి వచ్చి వాళ్ళకి గైడెన్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ గైడెన్స్ కానీ, లీగల్ గైడెన్స్ కానీ, మెడికల్ గైడెన్స్ లేక చాలా మంది స్పీడ్ వెళ్తున్నారు, స్పీడింగ్ టికెట్స్ వస్తున్నాయి, తర్వాత యాక్సిడెంట్ చేస్తున్నారు, తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. సో అదే ఈ మధ్య థెఫ్ట్ కేసెస్ కూడా రికార్డ్ అయినాయి, మీరు చూసినట్టు. సో బికాస్ ఆఫ్ దర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానివ్వండి, లేకపోతే ఐడియాలజికల్ డిఫరెన్స్ కానీ. సో దానివల్ల ఏమవుతున్నాయి, వాళ్ళు దే హ్యావ్ టు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం బెయిల్ రూపకంలో టైం స్పెండ్ చేసి వాళ్ళని తీసుకురావడం, మళ్ళీ ఇవన్నీ మనం చేస్తున్నాం అన్నట్టు. సో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే, అంటే వాళ్ళకున్న సమస్య ఎటువంటిది అయితే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాం. తప్పకుండా మేము మాత్రమైతే దే హ్యావ్ టు టేక్ గుడ్ గైడెన్స్. మీరు గ్లోబల్ తెలంగాణని అసోసియేషన్ స్టార్ట్ చేసి వరల్డ్ వైజ్ గా తిరుగుతూ ఉన్నారు, మీరు చాలా కంట్రీస్ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. మీరు ప్రధానంగా విజిట్ చేసినప్పుడు అంటే ఈ కంట్రీకి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఈ కంట్రీకి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, అలా ఈ కంట్రీకి వెళ్ళినప్పుడు ప్రధానంగా కనిపించే ప్రాబ్లమ్స్ ఏంటి? ఓకే, మంచి వెరీ గుడ్ క్వశ్చన్. సో మన దగ్గర ఎట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదే విధంగా వేరియస్ కంట్రీస్లలో కూడా సమస్యలు ఉన్నాయి. ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్ కాకుండా గల్ఫ్ కంట్రీస్ కూడా చాలా మంది తెలంగాణ ఎన్ఆర్ఐ సమాజం వెళ్తుంది. ఎస్పెషల్లీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి బిగ్గర్ ప్రెజెన్స్ ఉంటుంది. సో గల్ఫ్ కంట్రీస్లో మీకు తెలుసు అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ అంటూ ఉండదు, సిటిజన్షిప్ అంటూ ఇవ్వరు. అంచేత వాళ్ళు దే హ్యావ్ టు కమ్ బ్యాక్. అంటే వాళ్ళు 5 ఏళ్ళు పనిచేసినా, 10 ఏళ్ళు పనిచేసినా, 20 ఏళ్ళు పనిచేసినా పని అయిపోయాక ఇక్కడికి రావాలి. సో దే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ తీసుకోవాలి. అక్కడ అటువంటి ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు కొద్దిగా దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ అని. బట్ ఓవరాల్గా ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి చనిపోతే వాళ్ళ బాడీని ఇక్కడ తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది. తర్వాత అక్కడ ఫైనాన్షియల్గా కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కిల్డ్ లేబర్లో చీట్ చేస్తున్నారు కొన్ని కంపెనీస్, ప్లేసింగ్ కంపెనీస్. సో అది కూడా ఒక పెద్ద సమస్యగా ఏర్పడ్డది. సో అటువంటి ఏరియాలలో కూడా మేము వీఆర్ ఎంగేజింగ్ దెమ్ అండ్ గైడింగ్ దెమ్, అడ్వైజింగ్ దెమ్, కౌన్సిలింగ్ దెమ్. ఆపర్చునిటీస్ ఏమున్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఆపర్చునిటీ, వీటన్నిటిలో కూడా మనం ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు ఫిషింగ్ నేర్పడం ఇంపార్టెంట్, ఫిష్ కొనియడం కంటే టైపు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఏంటంటే వాళ్ళకి ఎనఫ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ చేయడం ద్వారా వాళ్ళని ఎంపవర్ చేయాలనేదే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ గోల్. అదేవిధంగా ఇంకా వేరే కంట్రీస్ చూస్తే ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఇది ఐలాండ్ కంట్రీస్ కానివ్వండి, ఐలాండ్ కంట్రీస్లో చాలా మెడికల్ యూనివర్సిటీస్ వచ్చాయి, చాలా మంది మన వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు. చాలా మంది ప్రొఫెసర్స్ వెళ్తున్నారు రీసెర్చ్ కోసము, తర్వాత టీచింగ్ కోసం వెళ్తున్నారు. అక్కడ వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇష్యూస్ దే ఆర్
గెటింగ్ త్రూ సమ్ ఆఫ్ ద ఇష్యూస్. అటువంటి దగ్గర కూడా మనం లోకల్లో ఉన్న తెలంగాణ కమ్యూనిటీతో హెల్ప్ తీసుకొని వాళ్ళకు అడ్రస్ చేస్తున్నాం. తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా సెక్యూరిటీ అనేది బిగ్ ఇష్యూ ఉంది, అక్కడ కూడా మనం చాలా గైడెన్స్ ఇస్తున్నాం. ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి కొన్ని నామ్స్ కానీ సజెషన్స్ కానీ అవి కూడా మేము ఇస్తున్నాం. సో దట్ దే విల్ బీ సేఫ్ అండ్ సెక్యూర్డ్. అండ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, లైఫ్ ఈజ్ షార్ట్, సో వీ హ్యావ్ టు సేవ్ అండ్ ప్రిజర్వ్ ద లైఫ్. అండ్ మనకి ప్యారలల్ వీ నీడ్ టు హ్యావ్ అ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ఎంప్లాయ్మెంట్ అండ్ గుడ్ బిజినెస్ నాలెడ్జ్ అనేది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ గ్రో. సార్ ఇంకోటి ఏంటంటే అన్ని కంట్రీస్ చూసుకున్నట్లయితే కొన్ని గ్రోతింగ్ అయితే ఉన్నాయి. గ్రో అవుతుంది. ఇప్పుడు మన ఇండియా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే డెవలపింగ్ కంట్రీ అని అంటా ఉన్నారు, గ్రోతింగ్ అవుతూనే ఉందని అంటా ఉన్నారు. వేరే ఏముంది అసలు, తేడా ఏముంది అదర్ కంట్రీస్ కి మనకి? బేసికల్గా ఇక్కడ పాపులేషన్ ఇస్ ద బిగ్ సబ్జెక్ట్. యుఎస్కి ఇండియాకి డిఫరెన్స్ ఏంటంటే యుఎస్ పాపులేషన్ 1 టైం అయితే ఇక్కడ 3 టైమ్స్ ఆఫ్ పాపులేషన్ ఉంది. ఇక్కడ ల్యాండ్ మనకు 1 టైం ఉంటే వాళ్ళకి 3 టైమ్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. మీకు అర్థమైంది రెసిప్రోసిటీ. సో వాళ్ళ పాపులేషన్ 1%, ల్యాండ్ 3%. మనకి ల్యాండ్ 1%, పాపులేషన్ 3 టైమ్స్ నాట్ ద పర్సెంటేజ్. సో అందువల్ల దట్స్ అ బిగ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ప్లస్ అడాప్టబిలిటీ అంటే కొత్త లా సిస్టమ్స్. ఇక్కడ ఏంటంటే ఇండియన్ సమాజం ఎప్పటి నుంచో ఏర్పడి కొన్ని వేల సంవత్సరాల నాగరికత ఆద్యులు మనం కాబట్టి, సో అప్పటి నుంచి ఒక లా సిస్టమ్ ఉండే, తర్వాత ఎవ్రీ ఫ్యూ ఇయర్స్కి లీగల్ సిస్టమ్ చేంజ్ అవ్వకుంటూ వచ్చింది. సో మోస్ట్ రీసెంట్గా మనం ఇప్పుడు డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి ఇండియా, సో వీ హ్యావ్ ఎ న్యూ లీగల్ సిస్టమ్ హియర్. సో వీ స్టిల్ నీడ్ టు హ్యావ్ సమ్ మోర్ రిఫార్మ్స్. ఇక్కడ కూడా రిఫార్మ్స్ జరగాలి కొత్తగా అడాప్ట్ చేసుకోవాలంటే. అదేవిధంగా అమెరికాకు ఉన్న లా సిస్టమ్ చాలా ఒబీడియంట్గా ఉంటారు, రూల్ బేస్డ్ ఉంటుంది, ఫాలో అవుతుంటారు. బేసికల్గా హ్యూమన్ ఫాలో అవుతుంటారంటే అక్కడ రూల్ కరెక్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఫాలో అవడం కొంచెం ఇబ్బందిగా ఉంది కదా. సో అక్కడ మాత్రం తప్పకుండా రూల్ ఉంటుంది, ఫైన్స్ ఇస్తారు, టికెట్స్ ఇస్తారు, తర్వాత జైలుకి పంపుతారు. సో అవి 100% జరుగుతారు. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ టు. ఇక్కడ ఏంటంటే యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్, యూ కెన్ మేనేజ్, యూ కెన్ మ్యానిపులేట్, బట్ వేర్ దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఇంకోటి సార్, మనం చూసుకున్నట్లయితే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇండియాలో చాలా మంది అంటారు, ఇక్కడ మనం డెవలప్ అవ్వము, అరే అబ్రాడ్కి వెళ్తే డెవలప్ అవుతాము, ఇక్కడ ఉంటే అసలు డెవలప్ అవ్వము, ఇదే అటు ఇటు ఊళ్ళ పండి తిరగాల్సి వస్తుంది అని అంటారు. నిజంగా ఎందుకు అట్లా వచ్చింది? ఇప్పుడు ఉన్న తెలంగాణలో కానీ ఇండియాలో కానీ అబ్రాడ్కి వెళ్తేనే డెవలప్ అవుతాం అనే మాటలు ఎందుకు వస్తాం? అదే మళ్ళీ రీఇటరేట్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద పాపులేషన్. ఈ పాపులేషన్ చాలా పెరగడం వల్ల ఏమైందంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి ఈ దేశంలో. అంటే గవర్నమెంట్ జాబ్స్, మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ కావాలని కోరుకుంటారు. ప్రైవేట్ సెక్టర్లో ఇంకా ఎక్స్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. అంటే టిపికల్గా ఇండియా హ్యాస్ టు ఎక్స్పాండ్ మోర్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ సెక్టరే కాకుండా ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతాయి. సో అందువల్ల మనల్ని కొద్దిగా కన్సర్న్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇండియాలో తెలంగాణ వాళ్ళు పనిచేయరు. తెలంగాణ వాళ్ళు ఏదైనా పనిచేస్తున్నారు అంటే అది ప్రపంచవ్యాప్తంగానే ఏదైనా ఒక దేశంలో పనిచేస్తున్నారు. సో అంచేత ఆ ఆపర్చునిటీస్ వేరుగా ఉంటాయి కాబట్టి మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ట్రావెల్ చేయండి, ఎంప్లాయీ చేసుకోండి, డబ్బు సంపాదించుకోండి, కాకపోతే మళ్ళీ రండి. సో మన నాలెడ్జ్ను, మన బ్రెయిన్ డ్రెయిన్ కావద్దు అటువైపు, దాని రివర్స్ గెయిన్ కావాలి. అమెరికా నుంచి కానీ అండ్ వేరే కంట్రీస్ నుంచి మళ్ళీ ఇండియాకి రావాలి. సో ఏదో ఒక సర్టన్ ఏజ్ ఫ్యూ ఇయర్స్ పనిచేశాక ఇక్కడికి వస్తే అప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. మనకున్న నాలెడ్జ్ కానీ మనకున్న ఫైనాన్సెస్ కానీ ఇక్కడ అప్లై చేసి ఇండియా గ్రోత్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మోర్ యాక్టివిటీ చేయాల్సింది. సార్ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చూసే సమస్య ఏంటంటే వీసా ఇప్పిస్తామని, పాస్పోర్ట్ ఇప్పిస్తామని చాలా మంది బ్రోకర్ వ్యవస్థ అయితే చాలా ఉంది ఇక్కడ. దాన్ని నిర్మూలించడానికి గవర్నమెంట్ కానీ లేకుంటే వేరే సంస్థలు కానీ అసలు ఏం చూడట్లేదు. దాన్ని ఎలా చూడొచ్చు అసలు? మంచి పాయింట్ ఇది కూడా. సో యాక్చువల్గా మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో కలిసి పనిచేస్తాం ఈ సబ్జెక్ట్లో అని చెప్పాం. ఎందుకంటే మాకు గైడెన్స్ కానీ అడ్వైజెస్ కానీ కౌన్సిలింగ్ కానీ మా దగ్గర ఎక్కువ స్ట్రెంత్ ఉంది కాబట్టి. అదేవిధంగా మేము కంట్రీస్ అన్ని తిరుగుతాం కాబట్టి మాకు ఇమిగ్రేషన్ మ్యాటర్స్ తెలుసు, ఇంటర్నేషనల్ అఫైర్స్ తెలుసు, పబ్లిక్ పాలసీ తెలుసు, గ్లోబల్ గవర్నమెంట్ పాలసీస్ ఎంత కూడా మాకు తెలుసు కాబట్టి మేము వాటి మీద అక్కడ షేర్ చేస్తుంటాం ఆ వేరియస్ కంట్రీస్లో. మళ్ళీ అదేవిధంగా దోస్ పాలసీస్ ఎట్లా వర్క్ అవుతాయి ఇక్కడ ఈ దేశంలో, దాని రూపకంగా గవర్నమెంట్ ఏ రకంగా హెల్ప్ చేస్తుంది, ఏ రూపకంగా అడ్వాన్స్మెంట్కి ఎండ్ ఆఫ్ ద డే ఏ కంట్రీ అయినా అడ్వాన్స్ కావాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు డెవలపింగ్ కంట్రీ కూడా ఏదో ఒక రోజు లిమిట్ అయ్యి డెవలప్డ్ కంట్రీ కింద ట్రాన్స్ఫార్మ్ కావాలి. సో ఆ ట్రాన్స్ఫార్మేషన్ కోసం మనల్ని ఎఫర్ట్ పెడుతున్నారు. బట్ ఇట్స్ నాట్ ఓవర్ నైట్ ప్రాసెస్, ఇట్ టేక్స్ డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఒకేసారి మారదు కదా. సో ఇట్ స్టెప్ బై స్టెప్ మారుతుంటుంది. బట్ వీ నీడ్ టు అడాప్ట్ మోర్, వీ నీడ్ టు యాక్సెస్ మోర్ అండ్ అడ్వాన్స్ మోర్, యాక్సిలరేట్ మోర్. సో దట్ వీ కెన్ రీచ్ మన టైం లైన్ పెట్టుకుంటే, ఒక డెడ్ లైన్స్ పెట్టుకుని టైం లైన్ పెట్టుకుని. ఎందుకంటే ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ అడాప్టబిలిటీ. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, ఇవన్నీ ఫేస్బుక్ ఉంది, ఇవన్నీ అడాప్ట్ చేసుకోవడం కదా. దానికి యూ డోంట్ హ్యావ్ టు రీఇన్వెంట్ ద సేమ్ వీల్.
ఇంటర్నెట్ వచ్చింది, మళ్ళీ కొత్త కొత్త వచ్చిన దాన్ని మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, బిజినెస్. సో కంటెంట్ అంటే నాలెడ్జ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు వన్ పర్సన్. ఒకప్పుడు ఓన్లీ టీచర్ చెప్తేనే ఎడ్యుకేషన్ వచ్చేది. ఇవాళ గూగుల్ గురు, గూగుల్ బికమ్ ఎ గురు అండ్ గూగుల్ బికమ్ ప్రొవైడింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. ఇంకా అడ్వాన్స్మెంట్కి ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది. సో నువ్వు ఒక క్వశ్చన్ వేస్తే పెద్దగా అన్ని రకాల చాయిసెస్ ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. సో ఎంత అడ్వాన్స్ అయిపోయింది. సో ఈ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో వీటిని కూడా మనం తీసుకోగలిగితే ఇంకా గొప్పగా ఎదుగుతాం అందరం. సో ఈ ఏరియాలో మేము బాగా హెల్ప్ చేస్తున్నాం. సార్ ఇంకోటి, ఏ కంట్రీకి వెళ్తే సేఫ్టీ ఉంది? తెలుగు కానీ లేకుంటే వేరే ఇండియా వాళ్ళ ఎవరైనా ఏ కంట్రీకి వెళ్తే ఇప్పుడు బాగా సేఫ్టీ ఉంది మన వాళ్ళకి? ఫస్ట్ ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ బెస్ట్ కంట్రీ. లేదు బియాండ్ వెళ్ళాలనుకుంటే ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మనకు సర్టెన్ లొకేషన్స్ ఉంటాయి, స్టిపులేటెడ్ లొకేషన్స్, అక్కడే మనం ఉండాలి. సో ఈవెన్ అమెరికాలో కూడా మంచి ప్లేస్లలో, సెక్యూరిటీ ప్లేస్లో కూడా డౌన్ టౌన్ ఉంటుంది. డౌన్ టౌన్లో కొద్దిగా నల్లోళ్ళు ఎక్కువ ఉంటారు, ఉండడం వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. థెఫ్ట్ కేసెస్ కానివ్వండి, మర్డర్ కేసెస్ కానీ, షూటింగ్ కేసెస్ కానీ, ఇటువంటి ఎక్కువ పాపులేట్ అవుతుంటాయి. సో దాని బదులు ఆ సిటీలో ఆల్ ద సేఫ్ ప్లేసెస్ కూడా ఉంటాయి. మనం అక్కడ ఉండి మనం ఆపరేషన్ చేయగలిగితే మనం బెటర్ దాన్ యూ గో టు ఆల్ దిస్ ఇన్ క్రిమినల్ ఏరియాకి వెళ్ళి మనం ఉండడం కంటే ఆ ఏరియాలు ఉంటే మనకి ఇబ్బంది కాదు. ఓకే, అన్ని కంట్రీలలో సేఫ్టీ ఉంది కానీ సర్టన్ ప్లేసెస్ ఏరియా ఆఫ్ లొకేషన్. ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంతా బాగానే ఉంటుంది, కానీ హైదరాబాద్ ఏదో కార్నర్ కొంచెం ఉంటాయి కదా, ఆ స్ట్రీట్లలో ఉంటుంది. ఓకే, ఇంకా మన తెలుగు వాళ్ళకి ఇంకా గ్లోబల్ వైజ్ గా విస్తరిస్తా ఉన్నారు. ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు? అసలు గైడెన్స్ ఏమి ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు మీరు అయితే ఏదైతే స్థాపించారో మీ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఏం స్ప్రెడ్ చేయబోతా ఉన్నారు? అంటే టిపికల్ గా మనం ఏంటంటే ఇక్కడ అందరికి అడ్వైజ్ అండ్ గైడెన్స్ ఏంటంటే, మనం ఇక్కడ కష్టపడ్డాం, చదువుకున్నాం, గవర్నమెంట్ ఫలాలను మనం స్వీకరించినాం కాబట్టి అక్కడ వెళ్ళి సెటిల్ అవుతున్నాం. వెళ్ళండి, తప్పకుండా వేరియస్ కంట్రీస్కి వెళ్ళాలి, కంట్రీలో నాలెడ్జ్ రావాలి, కంట్రీ అండర్స్టాండింగ్ కావాలి, గ్లోబల్ థాట్ ప్రాసెస్ ఇన్వాల్వ్ కావాలి, గ్లోబల్ పాలసీ మేకింగ్లో కూడా మన వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీ, నాలెడ్జ్ పెరుగుతుంది, ఐడియాలజీ పెరుగుతుంది. ఇవాళ మాకు ఆ స్ట్రెంత్ ఉంది అంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా. సో ఈ ఎడ్యుకేషన్ ఇక్కడిది నేర్చుకున్న ఎడ్యుకేషన్ 25 ఏళ్ళు ఇక్కడ చదువుకొని పోయాం కాబట్టి, సో అమెరికాకి వెళ్ళాక మనం ఈ కంట్రీకి ఎంతవరకైనా మనం హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఎన్ఆర్ఐలుగా వెనకకు రండి. మీ దగ్గర ఉన్న టైమును, టాలెంట్ని ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయండి. ఈ కంట్రీలో ట్రెజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ ట్రెజర్ ఎనఫ్ ఉంది. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. రేపు స్కూల్లో హెల్ప్ కానివ్వండి, లేకపోతే టెంపుల్లో హెల్ప్ కానివ్వండి, తర్వాత ఊర్లో మెడికల్ క్యాంపులు కానివ్వండి, ఇటువంటి ఏమైనా చేయాలనుకుంటే చేయవచ్చు. అది కంటిన్యూస్ ప్రాసెస్ అండర్ ద గ్లోబల్ తెలంగాణ. బట్ మేజర్లీ యూ టీచ్ హౌ టు ఫిషింగ్ అంటే హౌ టు డూ ద ఫిషింగ్. సో అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ వస్తే వాళ్ళు నెక్స్ట్ దే సబ్సిక్వెంట్లీ దే డూ ఫిషింగ్. So in similar lines, our ideology should be like that. So anything, you just go around, learn around and execute around and get your benefits and be happy. ఇంకోటి సార్, ఇప్పుడు తెలంగాణ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అబ్రాడ్కి వెళ్ళాలంటే, అంటే యుఎస్కి వెళ్ళాలని అంటే స్టూడెంట్స్ చాలా మంది వెళ్తా ఉన్నారు, వెళ్ళారు కూడా. ఆడ కొంతమంది సూసైడ్ చేసుకున్న వార్తలు కూడా మనం విన్నాం. ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటారు ఈ సూసైడ్? మెయిన్గా అక్కడ ఉన్న గైడెన్స్ ఈ లోపం వల్లే అంటారు. సైకాలజికల్ డిప్రెషన్ అవుతున్నారు అక్కడ టిపికల్ గా. ఏంటంటే ఎంప్లాయ్మెంట్ రాగనందువల్లనే మేజర్గా, అదర్వైజ్ ఏం కాదు. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏం లేదు, ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే. సో దాని మీద ఇంపాక్ట్ అయిన వాళ్ళు కొంతమంది అవుతున్నారు. మేము గైడ్ చేస్తున్నాం, అట్లా కాకండి, ఇది ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్, బట్ యూ బెటర్ ఫాలో ద అమెరికన్ లా అండ్ అకార్డింగ్ టు ద లా యూ హ్యావ్ టు బిహేవ్, యూ కెనాట్ రష్ త్రూ ఇట్ కదా. సో దాని ప్రకారం ఫాలో అయితే యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీస్ అని. మొత్తానికి అయితే యూఎస్ఏ ఇట్లా వెళ్ళాలంటే ఒక గైడెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం అని అంటారు. 100%. ఓకే, ఇప్పుడు కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా గైడే చేస్తారు. ఓకే, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? ఏం లేదు, ఎవరైనా రండి, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పుడు నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, పెద్దపల్లి అండి, చిన్న కుగ్రామం నుంచి పుట్టి పెరిగి పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ రూపంగా ఎట్లా వెళ్ళి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఎన్ఆర్ఐ సమాజానికి ఒక వేదిక ఎట్లా నిర్మించుకున్నాము, ఆ వేదిక ప్రపంచ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో, విశ్వవ్యాప్తమైన తెలంగాణ సమాజానికి ఇది విశ్వ వేదిక అయిపోయింది వాళ్ళ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. సో అన్ని కంట్రీస్లో కూడా ఇందులో జాయిన్ కావచ్చు, షేక్ హ్యాండ్ చేయొచ్చు, ఒకరికొకరు గైడ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అమెరికాలో ఏం ఆపర్చునిటీస్ చెప్పొచ్చు, అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడే ఉన్నాయి ఆపర్చునిటీస్ చెప్పొచ్చు. ఇది ఎక్కడ అన్నిట్లో జరగదు, ఈ ఒక్క గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ రూపంగా జరుగుతుంది. విద్యార్థులు కూడా చాలా మంది రండి, కష్టపడి చదవండి, మాస్టర్స్ చేయండి, తర్వాత ఓపీటీ తీసుకోండి, జాబులు చేయండి, సెటిల్ కాండి. మళ్ళీ తర్వాత ఒక సర్టన్ ఏజ్ వచ్చాక ప్లీజ్ కమ్ బ్యాక్ టు యువర్ హోమ్ కంట్రీ. అంటే ఫైనాన్షియల్గా యూఆర్ స్టేబుల్, మీ కిడ్స్ కూడా స్టేబుల్, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అనుకున్న రోజు మీరు బయటికి రండి, వచ్చి ఇక్కడ ఇండియాలో సెటిల్ కాండి. సో దట్ పిల్లలకి మంచిగా ఉపయోగపడుతుంది, మనకు కూడా సమాజానికి సేవ చేసిన, మనం పుట్టిన గడ్డకు, పెరిగిన గడ్డకు, ఇక్కడున్న సమాజానికి ఏదైనా ఉపయోగపడితే ఆత్మసంతృప్తి వేరే ఉంటుంది. ఇది మొత్తానికి విశ్వేశ్వర రెడ్డి, తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ చైర్మన్ అండ్
ఫౌండర్ కూడా తను. ఏదైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారో సరైన గైడెన్స్ అవసరం అని చెప్తా ఉన్నారు. గైడెన్స్ ఉంటే ఏదైనా ఎక్కడికైనా తిరగచ్చు. ఒక్కొక్కసారి తప్పిదాలు కూడా గైడెన్స్ లోపం వల్లనే జరుగుతాయి. సరైన గైడెన్స్ ఎంచుకోండి, మీరు ఎక్కడికైనా తిరగండి అని చెప్తా ఉన్నారు. మాతోని కూడా రండి, మేము కూడా విశ్వం అంతా చూపిస్తామని చెప్తా ఉన్నారు.